ఎలా ఉన్నావేం బాబు? ఏం జరిగింది? మా చిన్నతనంలోనే నాన్నగారు చనిపోయారని నీకెవరు చెప్పారమ్మా? నాగరాజు దగ్గరుండే దామోదరం బాబు. చిన్న జమీందారును మీ నాన్నగారి హత్య చేశారన్న కోపంతో రైతులంతా కలిసి కొట్టి ప్రాణం తీశారని చెప్పాడు. అబద్ధం అమ్మా, అది అబద్ధం. నాన్నగారు చేయని నేరానికి 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి తను నిర్దోషిననే నిజాన్ని కనీసం మన దగ్గరైనా చెప్పుకుందామని విడుదలైన తర్వాత మన కోసం వెతికి మనం ఎక్కడున్నామో తెలియక చివరికి అరుణాబాయి అనే డాన్సర్ ఇంట్లో ఈ మధ్యనే మరణించారట. బాబు, అవునమ్మా, ఈ నిజం నాకు ఇప్పుడే తెలిసింది. ఆ అరుణాబాయికి నాన్నగారికి ఏమిటమ్మా సంబంధం? మగవాళ్ళంతన అందంతోనూ ఆటపాటలతోనూ వల్లో వేసుకుని ఎన్నో కుటుంబాలు కూల్చిన నీచురాలు బాబు అరుణాబాయి. మీ నాన్నగారిని మనకు కాకుండా చేసి మన పచ్చటి సంసారంలో చిచ్చుబెట్టిన మాయలాడిరా అరుణాబాయి, మాయలాడి. అరుణాబాయ్, ఏమిటా పిలుపు? ఈ పిలుపు నేను కాదు అరుణాబాయ్, ఈ మువ్వలు పిలుస్తున్నాయి. నోట్ల కోసం ఆటలాడే నీతి లేని ఆడది కొంపకు నిప్పు పెట్టి తప్పించుకున్నంత మాత్రాన మర్యాదస్తురాలిగా మారలేదనే మాట ఈ మువ్వలు సవడి చేస్తూ చెప్తున్నాయి. అరుణాబాయ్, నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? నేను ఆపో. ఇప్పుడు ప్రశ్నలు అడిగేది నేను, నువ్వు కాదు అరుణాబాయ్. ఇంతకాలం రూపాయల శబ్దంతో నన్ను నువ్వు ఆడించావు. ఇప్పుడు ఈ మువ్వల శబ్దంతో నేను నిన్ను ఆడించడానికి వచ్చాను. చెప్పు, మా నాన్నగారికి నీకు ఉన్న సంబంధం ఏమిటి? నీ భర్తను చంపి జైలుకు వెళ్లిన ఆయన బయటకు రాగానే నిన్నే ఎందుకు కలుసుకున్నారు? చెప్పు, చెప్పరు నాబాయ్. కళకళలాడుతూ ఉన్న మా కుటుంబంలో కల్లోలను ఎందుకు రగిల్చావు? తోటి ఆడదానికి భర్త బ్రతికొండగానే నుదుటిన బొట్టు చెరిపి విధవానే ముద్ర ఎందుకు వేయించావు? అన్నం పుణ్యం తెలియని 2 పసిబిడ్డలతో నా తల్లి ఇన్నేళ్లు కన్నీళ్లతో బ్రతికేలా ఎందుకు చేశావు? ఊరు పేరు మార్చుకుని నన్నే ఎందుకు పట్టుకున్నావు? వీటన్నిటి వెనకాల ఏదో కుట్ర ఉంది, అదేమిటో చెప్పు. అబద్ధం. నువ్వు విన్నది, నీకు తెలిసింది, నువ్వు మాట్లాడుతున్నది అంత అబద్ధం అని నన్ను నమ్మించడానికి చూడకు. ఇంత విశాల ప్రపంచంలో నువ్వు వల్ల వేసుకోవడానికి, నువ్వు కామం తీర్చుకోవడానికి నా కన్నతండ్రే కావాల్సి వచ్చాడా నీకు? నువ్వు నిందించేది నన్ను కాదా, నీతికి రూపమైన నీ తండ్రిని. నాకు ఆయనకి సంబంధం అంటకట్టి నీకెలా తెలుస్తుంది? ఆయన నన్ను తోబుట్టులా చూసుకునేవారని. ఆవేశంలో నువ్వు అన్న మాటలు విని బాధపడేది నేనే కాదు విజయ్, పైలోకంలో ఉన్న నీ తండ్రి ఆత్మ కూడా ఘోషిస్తుంది. వెళ్ళిపో. అబద్ధమనే చీకట్లో నిలుచున్న నీకు నీతేదో నిజమేదో కూడా ఇప్పుడు తెలీదు. ఏదో ఒక రోజున అసలు విషయం తెలుసుకుంటావు. అప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో పశ్చాత్తాపం మిగులుతుంది. మాలినీదేవి గారు, జైల్లో నేను తెలుసుకున్న వాటిని బట్టి, మీ ఊళ్ళో నేను విన్న విషయాలను బట్టి, నా తల్లి నాకు చెప్పిన మాటలను బట్టి నేను ఊహించింది అబద్ధమైతే నన్ను మన్నించండి. కానీ నిజమేమిటో, మీకు మా కుటుంబానికి ఏం జరిగిందో దయచేసి చెప్పండి ప్లీజ్. విజయ్, అన్యాయం, మోసం, కుట్రల హత్యలతో కూడుకున్న ఈ కథ ఒకప్పుడు అందమైన ప్రేమ కథగా మొదలైంది. అప్పుడు పసిపిల్లగా ఉన్న నా కళ్ళకు ఈ లోకమంతా ప్రేమే కనిపించేది. ఆ ప్రేమకు రూపం చిన్న బాబుగా పిలువపడే జమీందార్ కృష్ణరాజు వర్మ. చిన్న బాబు, నా చేతి మీద నీ పేరు రాశావు కదా, మరి నీ పెద్దయ్యాక పెళ్లి చేసుకుని నా అత్తారింటికి వెళ్ళాననుకో, అక్కడ నా మొగుడు నీ పేరు చూసి దెబ్బలాడితే, ఇదిగో మాలిని, నిన్ను పెళ్లి చేసుకునేది నేనే. ఎప్పటికైనా నువ్వే నా పెళ్ళానివి. కొన్ని రోజుల్లో నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను. పెద్ద చదువులు చదివి పెద్దవాడిని, నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చేస్తాను. అప్పటి వరకు నువ్వు నా కోసమే కాచుకుని ఉండాలి. శిస్తు కట్టలేని మా నాన్నగారిని నాగరాజు వర్మ చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశాడు. బలవంతాన నన్ను గానా బజానాలో పడేశాడు. ఆలోచించే అరుణాబాయ్ వారు మా చిన్న జమీందారు కృష్ణరాజవర్మ గారు. లండన్, గిండన్, ప్యారిస్, గిరిస్ చడమడ తిరిగేసి ఈ మధ్యన ఇండియాకు వచ్చారు. వారు చిన్నప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించారట. వచ్చినప్పటి నుంచి ఆ పిల్ల కోసం పిచ్చివాళ్ళ వెతుకుతూ ఆ పిల్ల కనిపించకపోయేసరికి సీసాతో సావాసం మొదలెట్టారు. ఆయన బాధ మరిచిపోయేలాగా నీ నైపుణ్యం చూపించు, ఆయన మరిపించు. గజ్జ కట్టు, పాడు పాట, ఆడు ఆట. మన్నించండి. చిన్నతనంలో ఆయన గుండెల్లో పడ్డ జ్ఞాపకాల్ని ఆటతోనూ పాటతోనూ చెరిపేయడం సాధ్యం కాని పని. ఈ రోజు నేను డాన్స్ చేయలేను. అదేమిటి?
మనశ్శాంతి కరువైన వాళ్ళకి నీ ఆటా పాటతో శాంతి కలిగిస్తావని విన్నాను. ఆడనంటావేమిటి? కమాన్. నన్ను క్షమించండి. నేను నేను ఎవరు? నిన్ను ఎక్కడో ఎప్పుడో ఏదో జన్మలో చూసినట్టు కలిసినట్టు అనిపిస్తుంది. ఎవరు? ఎవరు నువ్వు? మాలిని, 10 మందికి ఆనందాన్ని పంచిచ్చే ఆట బొమ్మగా నేను చూడలేను. ఈ రోజు నుంచి నువ్వు నా కోసం నా దానివిగా నాతో జీవించాలి. బాబు గారు, ఏమిటి మీరు అనేది? నేను మీ మాలిని కాను, మీరు ప్రేమించిన మనిషిని కాను. మాలిని, నా కళ్ళను మోసం చేసినా నా మనసుని మోసం చేయలేవు. నా పాత జ్ఞాపకాలు అసలే మోసం చేయలేవు. రామాలిని, నాతో రా. ఏమి తమ్ములం గారు, ఏమిటి అలా ప్రాధేయపడతారు? అది అడిగిన డబ్బు పారేస్తే మీకు కావలసిన రాత్రి అది మీ సొంతం అవుతుంది. అన్నయ్య, మీరు అలా మాట్లాడద్దు. నా మాలిని డబ్బు కమ్ముడు పోయే బజారు మనిషి కాదు. ప్రేమకు జీవితాన్నే పణంగా పెట్టిన ప్రేమమూర్తి. చిన్నబాబు, ఏ రోజైతే గూండాలు ఎత్తుకుపోయి దీంతో పండగ చేసుకున్నారో ఆ రోజే మీ మాలిని మరణించింది. ఈ అరుణాబాయి అవతరించింది. లేదు, నా మాలిని మరణించలేదు. నా ప్రేమకి ప్రాణం ఉన్నంత వరకు నా మాలిని మరణించదు. ఈమె నా కోసం జన్మించింది. నా ఇల్లాలిగానే ఉంటుంది. పవిత్రమైన నా ప్రేమ సాక్షిగా, దైవం సాక్షిగా మాలిని నా ఇల్లాలు. లేచను బాబు, నాకు ఆ అర్హత లేదు. అర్హత ఉందో లేదో ఆరాధించే మనిషికే తెలుసు మాలిని. నా మనసు మందిరంలో ప్రతిష్ఠించుకున్న నీ రూపాన్ని ఎవ్వరూ విడదీయలేరు. తమ్ములం గారు, ఏమిది? మనం ఎక్కడా, మన ప్రతిష్ట ఎక్కడా, 10 మంది ముందు గంతులేసే ఈవిడెక్కడ? ఈనాటి వరకు బజార్లో కొన్న మిఠాయిని కూడా మన దివాణంలోకి తీసుకుపోవే, అలాంటిది ఈ బజారు మనిషిని ప్రశ్నురాల్ని. ఏమా కేక? మా గొంతును మించి మరో గొంతు అధికంగా శబ్దం చేయడానికి వీల్లేదు. మా ఆజ్ఞను ధిక్కరించడానికి వీల్లేదు. కోటిగా అని లాక్కండి. కోటిగా ఆగు. మాలిని ఇప్పుడు నీ యజమానురాలు. ఆమె మీద చెయ్యి వేసావో నీ తల తీసేస్తాను. కోటిగా నా ఆజ్ఞను ధిక్కరించావా నీ బ్రతుక్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. చంద్రబాబు గారు, ఆవేశపడి తప్పుకో. చంద్రబాబు గారు, మీరు తొందరపడితే ఈ స్నేహితుడిని చంపుకు తిన్నంత ఒట్టే. చంద్రబాబు గారు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకు దండం పెడతాను. చంద్రబాబు గారికి నేను నచ్చపు తీసుకొస్తాను కదా, మీరు పదండి. ఇదంతా చూస్తూ ఉంటే నాకేదో భయంగా ఉంచను బాబు. భయపడకమ్మా. మా చిన్నబాబుని చెయ్యందుకున్న తర్వాత నీకే విధమైన ప్రమాదము ఉండదు. మీ ఆలుమగల్ని ఆ భగవంతుడు చల్లగా చూస్తాడు తల్లి. దామోదరా, అయ్యా, మొత్తానిగా సత్యమూర్తి గారు మిగతా రైతులు మన మాయలో బోర్లా పడిపోయారయ్యా పాపం. బోర్లా పడ్డారు, వెల్లకిల పడ్డారని సంబరపడకండి బాబు గారు. కొన్ని నెలల్లో పంట కోతకు వస్తుందా, అప్పుడు మనం సంతకం పెట్టించిన కాగితాలన్నీ బయటకు వస్తాయి. వాటిని చూస్తే సత్యమూర్తి గారికి ఇచ్చిన కాగితం మీద మాత్రమే సరైన సంతకం పెట్టించామని, మిగతా వాళ్ళందరి చేత తప్పుడు కాగితాల మీద వేలు ముద్దలు వేయించామన్న విషయం సత్యమూర్తి గారికి తెలిసిపోతుంది. చిన్నబాబుకి మనం చేసిన మోసం చెప్పేస్తాడు. అప్పుడు చిన్నబాబు, వాడు, మిగతా వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చి శివతాండవం చేస్తారు బాబు గారు. అంతవరకు సత్యమూర్తిని చిన్నబాబుని కులాసాగా ఉండనిస్తే కదా. ఇదిగో ఇప్పుడు సరైన మాట అన్నారు. చిన్నమ్మ గారు, నొప్పులు వస్తున్నాయా? అవును జానకి, ఉదయం నుంచి అప్పుడప్పుడు నొప్పులు వస్తున్నాయి. బిడ్డ పుట్టాక కలిగే ఆనందం కోసం ఆడది ఈ నొప్పులు భరించక తప్పదమ్మా. మాలిని, ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది? బాబు కూతురుగా ఉండకుండా కాస్త అల్లరి చేస్తున్నాడండి. అంటే అంతా నా పోలికేనన్నమాట. చూడాలి. సరే, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళాను మీరు? సత్యమూర్తితో కలిసి పొలం దగ్గరికి వెళ్ళాను. 7 పంటలు బాగా పండాయని విన్నాను. శిస్తులు పోను బాగా మిగులుతుందని రైతులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. చిన్నబాబు గారు, చిన్నబాబు గారు, ఏమిటి ఎవరయ్యా, ఏమైంది? అన్యాయం జరిగిపోయింది బాబు. ఆ సత్యమూర్తి మమ్మల్ని మోసం చేశాడు. మా నోట్లో మట్టి కొట్టాడు బాబు. ఎవరు? సత్యమూర్త? అవును బాబు, ఆడే మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. వేరయ్యా, నోరు జారక. సత్యమూర్తి అలాంటి వాడు కాదు. మేము కూడా ఇప్పటిదాకా అట్టాగే అనుకున్నాం బాబు. కానీ ఇప్పుడు తెలిసింది ఆడు పెద్దయ్య గారి తొత్తని. ఆడిని నమ్మి మేము సంతకాలు చేసిన కాగితాల్లో ఏం రాసిందో చూడండి.
పంట పండించి ఇంతకాలం మేము చెల్లించిన సొమ్మంతా అసలు కాదట, వడ్డీ మాత్రమేనట. ఈ లెక్కన 7 జన్మలు ఎత్తినా మా బాకీ మేము తీర్చుకోలేం బాబు, తీర్చుకోలేం. పెద్దలు విసిరే ఎంగిలి మెతుకులు కాసిపడి తోటి పేదల కడుపు కొడతాడు ఆ ద్రోహి. ఇప్పుడే వాడికి తగిన పాఠం చెప్తాను. ఏమండి, తొందరపడకండి. ఇందులో ఏ కుట్ర కుతంత్రం ఉందో. మాలిని, ఇందులో ఉన్నది కుట్రా కుతంత్రం కాదు. నమ్మిన వాళ్ళ బ్రతుకులు అమ్ముకునే ఓ మనిషి దుర్మార్గం, దురాశ. వాడిని క్షమించకూడదు.